Hi, good morning. My name is Karthik Muppa. I am a chartered accountant and founder of Daksha CA. అంటే తెలుగు స్టూడెంట్స్కి సిఏ ఫైనల్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడానికి ఐ హెడ్ స్టార్టెడ్ దక్ష సిఏ. ఈ వీడియో ఎవరి గురించి అంటే పర్టికులర్గా ఎవరైతే సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీకోసం. అంటే సిఏ ఇంటర్ అయిపోయి ఆర్టికల్షిప్ 1 year 2 years దగ్గరలో ఉండి సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ మీరు జనవరి అవ్వచ్చు, మే అవ్వచ్చు, లేదా సెప్టెంబర్ 26 అవ్వచ్చు. ఎప్పుడైనా సరే మీరు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కోసం వెయిట్ చేస్తుంటే, కోచింగ్ క్లాసెస్ కోసం చూస్తుంటే ఈ వీడియో మీకోసం. మా సిఏ ఫైనల్ పాస్ అవడానికి దేర్ ఆర్ 2 ways. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నాను, వినండి ఒకసారి, చాలా యూజ్ అవుతుంది మీకు. కొత్త పిల్లలు అవ్వచ్చు, పాత పిల్లలు అవ్వచ్చు. మా సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ మీరు ఇంకొక మ్యాటర్ అమ్మా, మీరు ఇప్పుడే సిఏ ఇంటర్లో ఉన్నారు కాబట్టి, లేదా సిఏ ఫైనల్ ఫస్ట్లో ఉన్నారు కాబట్టి మీకు ఒక నిజం చెప్తాను, వినండి. సిఏ ఫైనల్లో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి నిజంగా మ్యాటరా అనేది చాలామందికి డౌట్ ఉండే క్వశ్చన్ అమ్మా. 100% మ్యాటర్. 100% సిఏ ఫైనల్లో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేవి మ్యాటర్. ఎందుకు సార్? ఎందుకంటే మీరు ఆలోచించండి, మీరు రీసెంట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్ తీసుకున్నా, బయట వేరే ఇండస్ట్రీస్ తీసుకున్నా, చాలామంది స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే we are going to recruit only students who cleared their CA finals in first attempt లేదా maximum 3 attempts అని వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తున్నారు. మీకు అటెంప్ట్స్ పడే కొద్దీ, మీకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పడే కొద్దీ మీకు మార్కెట్లో మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తగ్గిపోతాయి అమ్మా. మీకు ఎంఎన్సీస్లో కావాలన్నా విప్రో, టీసీఎస్, రిలయన్స్, హెచ్యుఎల్ ఇలాంటి మంచి మంచి కంపెనీస్లో మీకు డే టైంలో డే షిఫ్ట్ జాబ్స్ కావాలంటే ఒక 12 to 15 lakhs ప్యాకేజ్ తోటి మీకు జాబ్ కావాలంటే మీరు కంపల్సరిగా ఫస్ట్ అటెంప్ట్ లేదా సెకండ్, మ్యాక్సిమం థర్డ్లో పాస్ అయ్యారంటే మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఏమో సిఏ అనేది చాలా బ్యూటిఫుల్ కోర్స్ అమ్మా. సిఏ అనేది చాలా బ్యూటిఫుల్ కోర్స్. ఎప్పుడు నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే, లేదా నువ్వు మంచి ర్యాంక్తో పాస్ అయితే. ఎందుకంటే చెప్పనా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాతో పాటు ఒక అమ్మాయి చదువుకుంది, పద్మావతి, మా క్లాస్మేట్. తను ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుందమ్మా. షీ ఈజ్ ఎర్నింగ్ 50 lakhs per annum. ఎందుకని? తను ఫస్ట్ అటెంప్ట్లో వేరే ఏ పనులు పెట్టుకోకుండా ఖచ్చితంగా చదివింది ఎగ్జామ్స్కి. తను ఎఫ్ఆర్ ఎగ్జామ్ సరిగా రాయలేదు, పాస్ అవుతాను లేదా డౌట్ తనకి, బట్ స్టిల్ గివప్ ఇవ్వకుండా 8 subjects ఎగ్జామ్స్కి వెళ్ళింది. తను ఎగ్జాక్ట్లీ 400 marks తను పాస్ అయిపోయింది. సో 5 years బ్యాక్ అమ్మా, నేను పాస్ అవ్వాలప్పుడు 5 years బ్యాక్. అప్పుడు తను పాస్ అయిపోయింది. ఇప్పుడు తను తను విప్రోలో జాయిన్ అయింది, తర్వాత వేరే కంపెనీకి వెళ్ళి ఇప్పుడు తను ఏదో సమ్ యూఎస్ కంపెనీలో షీఈ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు అమ్మా. 50 lakhs per annum షీ ఈజ్ డ్రాయింగ్. నిన్న ఒక ఫ్రెండ్తో మాట్లాడాను, బీడిఎం అమ్మా, బిగ్ 5 కంపెనీలో తను ఆడిట్ మేనేజర్ అంట. ఎంత శాలరీ అంటే సమ్ 27 to 30 lakhs చెప్పాడమ్మా. నెక్స్ట్ ఇయర్ సీనియర్ మేనేజర్ అవ్వచ్చు, 35 lakhs శాలరీ వస్తుందని చెప్పాడు. ఓకేనా? అర్థమవుతుందా మీకు? సిఏ ఫైనల్ అనేది ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే మీ లైఫ్ నెక్స్ట్ 5 yearsలో చాలా డిఫరెంట్గా ఉంటుంది లైఫ్. మీరు కూడా పరాణం 25 to 30, 50 lakhs కూడా వెళ్ళిపోతారు మీరు, ఎప్పుడు మీరు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే. పద్మావతి నాకేం చెప్పిందంటే, వాళ్ళ ఆఫీస్లో ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు కూడా అండ్ తీసేసేటప్పుడు కూడా నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ చూస్తున్నారంట. ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారంట ఆఫీసెస్లో. చూసారా మరి? నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్. మీరేదో సరదా ఎగ్జామ్ ఫీజులు కట్టేసి, నేను చూసినమ్మా చాలామందిని, ఏదో సరదాగా ఎగ్జామ్ ఫీజు కట్టేసి ఏదో పైపైన చదివేసి ఆ నార్త్ ఇండియన్ క్లాసులు కొంటారు, అవేం అర్థం కావు. ఎఫ్ఆర్ఐ, ఎఫ్ఎం ఏం అర్థం కాదు ఇంగ్లీష్లో ఉంటే. ఎగ్జామ్ ఫీజు కడతారు, ఎగ్జామ్ 1 month ముందు వరకు ఏదో పైపైన చదువుతారు,
ఫస్ట్ అటెంప్టే కదా అని ఇంట్లో వాళ్ళు ఏమనరు, నువ్వు పెద్ద ఫీల్ అవ్వు, ఒక అటెంప్టే కదా అని. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ దగ్గర టైం ఎక్కడుంది ఇంకా? మళ్ళీ గ్రూప్ 1 అంటావు, ఈసారి ఎగ్జామిషన్ అంటావు, మళ్ళీ ఈసారి సెకండ్ గ్రూప్ అంటావు, ఈసారి ఐబిఎస్ అంటావు. కళ్ళు మూసి తెరిస్తే 2 years అయిపోతుంది. అంటే 6 అటెంప్ట్స్. ఇంకేం ఉపయోగం? బయటికి వెళ్ళి పాస్ అయినా కూడా ఏం ఉపయోగం లేదు. మళ్ళీ క్లాసులు పర్చేస్ చేయటం, మళ్ళీ కొత్త బుక్స్ కొనటం, మళ్ళీ జిరాక్స్ షాపులు, మళ్ళీ ఎవడో ఎగ్జామ్స్ పెడతా అంటాడు, రివిజన్ ఎగ్జామ్స్, మళ్ళీ ఆ బ్యాచ్కి వెళ్ళటం, ఇంకెవడో మెంటర్షిప్ ఇస్తానంటాడు, మెంటర్షిప్లు జాయిన్ అవ్వటం, ఇంకొకటి ఎవడో చెప్తాడు నేను పాస్ చేస్తానంటాడు. సో ఇలా లైఫ్లో రొటేట్ అవుతూ ఉంటారమ్మ లైఫ్. ఇది జరిగేది. సో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే లైఫ్ మా ఫ్రెండ్స్లా ఉంటుంది. 50 lakhs per annum, 30 lakhs per annum, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు వాళ్ళకి, వీక్లీ 2 days ఆఫ్. లైఫ్ చూడండి ఎంత బాగుంటుందో. ఉన్నారమ్మా. మీరు అనొచ్చు ఇప్పుడు, అదేంటి సార్ అటెంప్ట్లు పడితే జాబులు రావా? ఎందుకు రావు? చెప్తా కదా ఏం జాబులో. ఇట్రండి. అటెంప్ట్లు పడ్డ వాళ్ళకి ఏం జాబులు వస్తాయి తెలుసా మీకు? Big 4, టార్చర్, లేదా యుఎస్ టాక్సేషన్, నైట్ షిఫ్ట్, ఈవినింగ్ 5 నుంచి తెల్లారి 2 వరకు. లేదా Big 4, ఎప్పుడు లోపలికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు, టార్చర్. మరి నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయి ఉంటే చదువుకున్నప్పుడు సుఖపడ్డావు, చదవకుండా ఇప్పుడు కష్టపడాలి. అదే చదువుకున్నప్పుడు కష్టపడి ఉంటే ఇప్పుడు హ్యాపీగా డే టైంలో లైఫ్, 10 to 5 జాబ్, 2 రోజులు వీకెండ్ ఆఫరు, బోల్డ్ డబ్బులు, లైఫ్ ఇది. అదే నువ్వు చదువుకున్నప్పుడు చదవకుండా ఇన్స్టాగ్రాముల్లో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని, లేదా వాడి మీద చాడీలు చెప్పి వీడి మీద చాడీలు చెప్పి వాడిని తిట్టి వీడిని తిట్టి లైఫ్ అంతా పక్కన వాళ్ళ కోసం వేస్ట్ చేసావు. నైట్ షిఫ్ట్లు, Big 4లు, లేదా బ్యాంక్స్లో చిన్న జాబులు, ఆడిట్ ఫర్మ్లో ఆడిట్ అసిస్టెంట్లు, ఇది నీ లైఫ్. సో డిసైడ్ చేసుకో. ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయి, లేదా మ్యాక్సిమం 3 అటెంప్ట్లో పాస్ అయిపోయి నీ జీవితం ఇంత హ్యాపీగా ఉంచుకుంటావా? లేదా ఈ టార్చర్లోకి వచ్చి హెల్త్ అంతా పాడు చేసుకొని, జుట్టంతా ఊడిపోయి పొట్టొచ్చి, పెళ్ళి కాదు, పెళ్ళి అయినా పెద్ద ఉపయోగం ఉండదు, నైట్ షిఫ్ట్ లేసి ఎందుకు ఇంక పెళ్ళి, ఏ ఉండదు. ఇలాంటి జీవితం నీకు కావాలా? ఇలాంటి మంచి అందమైన జీవితం, మంచి పేరెంట్సు, పెళ్ళి, పిల్లలు, ఫ్యామిలీ, ఇది నీకు కావాలి. నీ ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు నువ్వు చేసే పని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చదవకుండా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నావు, ఇప్పుడు నువ్వు చదవకుండా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని తిరుగుతున్న అమ్మాయిల వెంట పడుతున్నావు, ఇప్పుడు నువ్వు చదవకుండా వాడి మీద చాడీలు చెప్తున్నావు, ఈడి మీద చాడీలు చెప్తున్నావు, గాసిప్స్, నీ బతుకంతా ఇదే. నీకు ఫ్యూచర్లో నరకం కనిపిస్తుంది, రాసి పెట్టుకో. ఇప్పుడు నువ్వేదో సుఖపడుతున్నాను ఫీల్ అవుతున్నావేమో, తర్వాత అంతా అడుగు తినిపోవటమే. అదే ఇప్పుడు కష్టపడ్డాడు, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక బ్యాచ్ ఉంటుంది, ప్రాక్టీస్. సార్ మేము ప్రాక్టీస్ పెడతాం సార్. ఏం చేస్తావు ప్రాక్టీస్ పెట్టి? ఏడున్నారు క్లయింట్లు? యూట్యూబ్లో చూసి ఐటీఆర్లు ఫైల్ చేసుకుంటున్నారు. బీకామ్ చదివినోడు ఐటీఆర్లు ఫైల్ చేస్తున్నాడు, ఎల్ఎల్బి ఓడు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాడు, సిఎంఏ ఓడు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాడు, ఎంబీఏ ఓడు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాడు. ఇంకెందుకు, ఏం పని లేనోడు కూడా ఒక బోర్డు పెట్టుకొని ఐటీఆర్ ఫైల్ చేస్తున్నాడు. వాడు 100 రూపాయలకి ఫైల్ చేస్తాడు, 50 రూపాయలకి ఫైల్ చేస్తాడు. ఇంకెవడొస్తాడు సీఏ దగ్గరికి? క్లయింట్లు లేరమ్మా. ట్యాక్స్ ఆడిట్ లిమిట్స్ పెంచుకుంటూ పోతున్నారు గవర్నమెంటు, అవి కూడా లేవు. బ్యాంక్ ఆడిట్లు, అవి కూడా లేవు. బయట ప్రాక్టీస్ పెట్టుకోవడం కంటే సూసైడ్ బెటర్. కొత్తగా ఎగ్జిస్టింగ్ ఫర్మ్స్ దే ఆర్ వెరీ హ్యాపీ. కొత్తగా ఫర్మ్స్ పెడతాం, ఏదో చేసేస్తామంటే మీకున్న 10 మంది సాలరీడ్ ఎంప్లాయీని బేస్ చేసుకొని వాళ్ళు రిఫండ్లు వస్తే కానీ డబ్బులు ఇవ్వరు, వాళ్ళు ఇవ్వరు మీకు ఫీజులు కూడా. సో ప్రాక్టీస్ కూడా నిల్లు. సో అన్నిటికంటే బెటర్ ఏంటి, బాగా కష్టపడి చదువుకొని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యారనుకోండి, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఒక 5 years బాగా డబ్బులు సంపాదించుకోండి. అప్పుడు కావాలంటే ప్రాక్టీస్ పెట్టుకోండి, బిజినెస్ పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి. ఇది మరి ఫస్ట్ అటెంప్ట్లో సిఏ ఫైనల్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలంటే దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదమ్మా. ఫస్ట్ అటెంప్ట్లో సిఏ ఫైనల్ పాస్ అవ్వాలంటే దీనికి చాలా సింపుల్.
నిజంగా చాలా సింపుల్, ఏం చేయనక్కర్లేదు. ఏమో ప్రాపర్గా క్లాసెస్ వినటం, అది ఎవరైనా వచ్చు మా ఫ్యాకల్టీ, అది మీ చాయిస్. ప్రాపర్గా క్లాసెస్ పర్చేస్ చేస్తే ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లాసెస్ అన్నీ ప్రాపర్గా వినటం. వినేటప్పుడు సిఏ ఇంటర్లో సిఏ ఫౌండేషన్లో ఎలాగైతే నోట్సులు రాశారో ఈ నోట్స్ రాయటం, ప్లస్ ఐసిఐ స్టడీ మ్యాటు ప్లస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ 100% చేయటం. ఇవన్నీ చేసిన తర్వాత ఒక 3 నెలలన్నా కూర్చొని మీ హ్యాండ్ తోటి వీటన్నిటిని ప్రాక్టీస్ చేసి 1-2 మాక్ టెస్టులు, రివిజన్ ఎగ్జామ్స్, స్టడీ అవర్స్కి సీఏలు పాస్ అవ్వరు, ఆడు కూర్చొని ఎగ్జాములు రాస్తే పాస్ అవ్వరు. ఇవన్నీ చేసి 1 or 2 మాక్ టెస్టులు రాసి ఎగ్జామ్కి వెళ్తే 100% పాస్ అయిపోతారు సిఎఫ్ఐ. ఇదొక చాయిస్ మీకు, ఇదొక చాయిస్. సెకండ్ ఆప్షన్, ఏదో క్లాసులు కొంటాం, ముఖ్యంగా ఇంగ్లీష్ ఆర్ హిందీ క్లాసెస్. ఇవి నాకు తెలిసి అర్థం కావు ఎవడికి, అవి అర్థం కావు, సగం వింటాం. ఎందుకని ఇది ఒక్కోటి 200-300 అవర్స్ ఉంటాయి. అంతసేపు క్లాస్ వాడు ఉండలేడు మనిషి అన్నాడు. సో క్లాసులు కొంటాం, 10,000 పెట్టి 15,000 పెట్టి కొంటాం, సగం వింటాం, అది అర్థం కాదు, పక్కన పడేస్తాం. మళ్ళీ ఇంకోటి ఎవడో వస్తాడు, ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అంటాడు, వచ్చి ఫాస్ట్ ట్రాక్ ఇది కొంటాం, అదే వినలేదు, ఇది ఎందుకంటాం, ఇది అంతే. ఇంకొకటి వస్తాడు మళ్ళీ ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ అంటాడు, వచ్చాడు ఎగ్జామ్ ఇది కొంటాం, మళ్ళీ అమ్మో ఎగ్జామ్ అంట, మరి ఇది ఎందుకు అడుక్కోవడానికి కొన్నావా? ఈ బ్యాచ్లో నువ్వు ఎగ్జామ్ పాస్ అయితే రెగ్యులర్ కోర్స్ ఏం చెప్తావు, నువ్వు సొల్లు చెప్తావా? ఇంక రెగ్యులర్ బ్యాచెస్ ఎందుకు నీకు? ఫాస్ట్ ట్రాక్ ఎందుకు అమ్ముతున్నావు? ఇదే అమ్మొచ్చు కదా. ఇప్పుడు స్టూడెంట్కి ఏం కావాలి, ఎగ్జామ్ పాస్ అవడమే కదా. నీ జ్ఞానం మొత్తం వాడికెందుకు, నీకేమొస్తే వాడికెందుకు? ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్లో పాస్ అయితే 4-5 డేస్కే సిఏ పాస్ అయిపోతే ఇంక రెగ్యులర్ బ్యాచెస్ ఎందుకు? అయినా కొంటాం మనం, ఎందుకని మనం గొర్రెలేం కాబట్టి. ఇది కొంటాం. ఇంకొకటి వస్తాడు మళ్ళీ టాప్ 50 క్వశ్చన్స్ అంటాడు, ఇది చూస్తాం. మళ్ళీ ఇంకొకటి వస్తాడు గెస్ క్వశ్చన్ పేపర్ అంటాడు, ఇంకొకటి వస్తాడు ఏబీసీ కేటగిరీ అంటాడు, ఇంకొకటి వస్తాడు ఏదో చెప్తాడు. ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఎక్కడ రెగ్యులర్ బ్యాచ్లో, అది లేదు. మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ వస్తాం, అది లేదు. ఈవోకి వస్తాం, అది లేదు. మళ్ళీ టాప్ 50కి వస్తాం, గెస్ క్వశ్చన్లకు వస్తాం, ఏబీసీకి వస్తాం, ఇంకొకటి ఏ చెప్తా చేస్తానే ఉంటాం. ఇవన్నీ చేసి 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 ఇప్పటికీ 5-7 అటెంప్ట్లు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఏం చేయాలో తెలియదు. జాబ్కి వెళ్దామంటే జాబ్ ఎవడెవడు, సిఏ ఇంటర్ మీద జాబులు ఏం లేవు, డబ్బులు చూస్తే ఖర్చుకు డబ్బులు ఉండవు, ఇంట్లో వాళ్ళు ఎవరు, ఫ్రెండ్స్ అంటావా ఎవడు ఇవ్వడు. ఇది సో మీ దగ్గర 2 చాయిస్లు ఉన్నాయి. చాయిస్ నెంబర్ 1, అన్ని పనులు పక్కన పెట్టి ప్రాపర్గా మీకు అర్థమయ్యే తెలుగు క్లాసెస్ కొనుక్కొని, ప్రమోట్ చేసుకోవట్లేదు మరి చెప్తున్నాను, నిజం చెప్తున్నాను నేను, తెలుగులో అర్థమయ్యే క్లాసులు కొనుక్కొని నోట్స్ మొత్తం రాసుకొని ఐసీఏ సోర్సెస్ అన్నీ చేసుకొని ఒక 3 నెలలు 2 నెలలు కూర్చొని బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి. సరే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వలేదు, నో ప్రాబ్లం, అందరూ పాస్ అవ్వరు కదా ఫస్ట్ అటెంప్ట్లో. నువ్వు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వనప్పుడు సెకండ్ అటెంప్ట్కి నీకు మళ్ళీ ఎందుకు క్లాసులు, నీకు మళ్ళీ దేనికి ఈవో బ్యాచ్లు కేవో బ్యాచ్లు? ఈ క్లాసులో ఏం చేసావు నువ్వు, ఇక్కడ ఏం చేసావు నువ్వు, ఇక్కడ క్లాస్ వినలేదా, నోట్స్ రాయలేదా, మరి ఎందుకు నీకు మళ్ళీ ఈ క్లాస్లో నీకెందుకు ఇవన్నీ, ఎందుకు నీ డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఎలకిస్తున్నావు? అది నీ చాయిస్ అమ్మా. నేను సిఏ ఫైనల్ గురించి మాట్లాడుతున్నానమ్మా. మార్కెట్లో సిఎంఏ ఫైనల్ ఎలాగో నాశనం అయిపోయింది. మార్కెట్లో సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్ని మామూలుగా వాడట్లేదు. నేను చూస్తాను కొన్ని సిఎంఏ ఫైనల్ పరిస్థితి మార్కెట్లో దారుణంగా ఉంది. మీతో ఆడుకుంటున్నారు
బట్ అదృష్టం ఏంటంటే సీఏలోకి ఎవడు రాలేదు, అంత సీన్ కూడా లేదమ్మా సీఏకి వచ్చే సీన్ వాళ్ళకి. సో కంగారు పడకండి. సీఏ ఫైనల్కి ఈఓ బ్యాచ్లు, గెస్ట్ పేపర్లు, ఈ మ్యారథాన్లు ఎందుకు పనికిరావు. మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటే, లేదు సార్ మాకు ఫ్యూచర్లో ఇదిగోండి దీంతోపాటు మళ్ళీ ఇంకా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, గాసిప్స్, ఇవి కూడా ఉంటాయిగా మనకి. ఇవన్నీ చేశారనుకోండి అలానే మిగిలిపోతారమ్మా. జీవితం చాలా దారుణంగా ఉంటుంది ఫ్యూచర్లో. ఈ రోజుల్లో డబ్బులే అన్నిటికీ మూలం. డబ్బులుంటే నువ్వు మనిషివి, నీకు రెస్పెక్ట్ ఇస్తారు, లేదంటే నేను కుక్కంటే హీనంగా చూస్తారు. సో డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఉంటావా, లేదా టెంపరీ ఆనందాల కోసం ఏదో హీరోయిజంగా ఫీల్ అయిపోయి, నేను పెద్ద హీరో అని ఫీల్ అయిపోయి అమ్మాయిలు వెంట పడటం, ఇన్స్టాగ్రామ్లో వాణి తిట్టడం, వీణి తిట్టడం, లేదా నాలంటి వాళ్ళని తిట్టడం, నీ కర్మను అనుభవిస్తావు. ఓకేనా? రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే సిఏ ఫైనల్లో అటెంప్ట్స్ ఆర్ 100% మ్యాటర్. ఇఫ్ యూ వాంట్ టు హ్యాపీ లైఫ్, క్లియర్ యువర్ సిఏ ఫైనల్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ ఆర్ మ్యాక్సిమం 3 అటెంప్ట్స్. లేదంటే నీ ఇష్టం, సిఏ మానేసేయడం బెటర్. 10 అటెంప్ట్లు పెరిగే కొద్దీ నీకున్న వాల్యూ పోవడం తప్ప నో యూజ్. ఓకేనా? థ్యాంక్ యూ. కొంతమంది కన్నా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. త్వరగా చదువుకోండి, హెల్త్ బాగా చూసుకోండి, ఇంట్లో అమ్మ నాన్న బాగా చూసుకోండి. రైట్? బై.